చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈరోజు మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రధానంగా కూడా ఒక అంశం అయితే తెర మీద కనబడ్డది. బట్టి తీవ్ర మనస్తాపం, రేవంత్ లీక్లపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమేనా మనం 10 ఏళ్లు తనలాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం, ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఓ టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరో పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విభేదం అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారంపై, తన ఇమేజ్ని దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లుగా కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 5 ఏళ్లు కాంగ్రెస్ను బ్రతికించిన తనను కావాలని బదనాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మదన పడుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరితంగా వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని తన సన్నిహితులతో పేర్కొన్నట్టుగా సమాచారం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే, కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చెప్పినా, నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, చాలా క్లియర్ కట్గా మనం ఆలోచిద్దాం. రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, యావత్తు తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఇక్కడ వలసవాద కాంగ్రెస్ ఉంటుంది, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకటి దాంతోపాటుగా అసలు కాంగ్రెస్, దాంతోపాటు దీంట్లో ఏంటంటే సీనియర్లు, జూనియర్లు. సో ఇది కాంగ్రెస్లో ఎప్పుడు జరిగే చర్చ, మీ అందరికీ తెలవాల్సిన విషయమే. దీన్ని పెద్దగా మనం లోతుగా కనుక పరిశీలిస్తే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే వలసవాద కాంగ్రెస్ అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన కాంగ్రెస్, ఇతర పార్టీల, అదే టీడీపీ నుంచా, బీఆర్ఎస్ నుంచా, బీజేపీ నుంచా, కమ్యూనిస్టుల నుంచా, లేదా ఇతర పార్టీలు లేదా సంఘాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా వలసవాద కాంగ్రెస్ నేతలు అంటారు. ఇక దాంతోపాటు అసలు కాంగ్రెస్ అంటే పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా ఏ పార్టీలో జాయిన్ కాకుండా ఒకే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు, కేవలం వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే చాలనుకున్న వాళ్ళు అసలు కాంగ్రెస్. దాంతోపాటు సీనియర్ జూనియర్ల పంచాయతీ, సీనియర్లకు సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా అధికారంలోకి తీసుకురావడానికి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్న వ్యక్తులు. ఇక జూనియర్లకు సంబంధించి చూస్తే